నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో చెక్ పెట్టొచ్చన్న వైద్యాధికారి డాక్టర్ భాస్కరరావు. మన్యం జిల్లాలో విజయవంతమైన యాంటీ లార్వల్ ఆపరేషన్. విజయనగరం జిల్లాలో హల్చల్ చేస్తున్న గజరాజుల గుంపు. రైతులు పండించిన పంటలు ధ్వంసం. ఆదుకోవాలంటూ రైతుల వేడుకోలు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు ఆందోళన. తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్. ఆధునిక సాంకేతిక పద్ధతులతో జిల్లాలో మలేరియా నియంత్రణకు నాంది పలకడం జరిగిందని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య రోగాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు అన్నారు. ఈ మేరకు మారుమూల గిరిజన గ్రామమైన గౌడుగూడలో నీటి నిల్వ ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేసేందుకు డ్రోన్ సాయంతో తొలి ప్రయత్నంగా నిర్వహించారు. డిఎంహెచ్ఓ ప్రోగ్రాం అధికారుల పర్యవేక్షణలో గ్రామ పరిసరాలలోని ఉన్న పెద్ద నిల్వ నీటి కుంటలపై యాంటీ లార్వల్ ఆపరేషన్ను డ్రోన్ సాయంతో చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో దోమల నివారణ చర్యలకు సాంకేతిక విధానం దోహదపడుతుందని, ఆ దిశగా తొలి ప్రయత్నంగా గ్రామంలో చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. గ్రామాల్లో జ్వర నిర్ధారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. తిక్కబాయిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తాడికొండ పిహెచ్సిని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ తోటి యాంటీ లార్వల్ ఆపరేషన్ని మనం పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల గౌడుగూడ, అలాగే సీతంపేట ఐటీడీఏ పరిధిలోని నాయకమ్మగూడలోని పైలట్ ప్రాజెక్టుగా యాంటీ లార్వల్ ఆపరేషన్ని డ్రోన్ ద్వారా మనం చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్ద పెద్ద వాటర్ బాడీస్లోని లార్వా ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, అంటే మనం సైడ్లోనే కాకుండా మధ్యలో వాటర్ బాడీ మధ్యలో కూడా లార్వాని మనం నిర్మూలించాలంటే డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడైతే ముందుగానే మనం నిర్ధారించుకున్న ప్రదేశాల్లో లార్వా ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాలను మనం ఐడెంటిఫై చేయటం, తద్వారా డ్రోన్ టెక్నాలజీ తోటి మనం కనుక పిచికారీ చేసినట్టయితే లార్వాని మనం నిర్మూలించడం జరుగుతుంది. తద్వారా మలేరియాని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి ఈ కార్యక్రమాన్ని డ్రోన్ ద్వారా యాంటీ లార్వల్ ఆపరేషన్ చేసే కార్యక్రమాన్ని ముందుగా మన మన్యం జిల్లాలోని, అలాగే ఏఎస్ఆర్ జిల్లాలోని, అలాగే మన కలెక్టర్ గారు కూడా 2 నెలల కిందట డ్రోన్ ద్వారా ముందు యాంటీ లార్వల్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దానికి స్పందించి మా అడిషనల్ డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూడా పైలట్ ప్రాజెక్టుగా ఈ 2 ఐటీడీఏల్లోని ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది. తద్వారా మనకి మలేరియా నిర్మూలనకి ఒక మంచి అవకాశం లభించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం బూరాడపేట ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలి పెను ప్రమాదం తప్పింది. పాఠశాల స్లాబు, గోడలు ఎప్పటికప్పుడు పెచ్చులు ఊడిపోతూ ఉండటంతో విద్యార్థులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారు. పాఠశాల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 30 మంది విద్యార్థులతో కేవలం 2 గదులలో తరగతులు నిర్వహణకు 2 ఉపాధ్యాయులు ఇక్కట్లు పడుతున్నామన్నారు. వర్షాకాలం కావడంతో పాఠశాల పైకప్పు నుంచి నీరు కారి పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. దీంతో విద్యార్థులను పాఠశాల వరండాలో కూర్చోబెట్టి విద్యాబోధన చేస్తున్నారు. అధికారులు స్పందించి పాఠశాల గదులకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలోని కస్తూర్బా బాలికల విద్యాలయం హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద దాటికి స్టోర్ రూంలో 280 పరుపులు దగ్ధమయ్యాయి. వెంటనే కొత్తవలస ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టోర్ రూంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగినట్లు సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని కొత్తవలస స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యశ్వకుమార్ తెలిపారు. సుమారు 3:15 గంటలకి కేజీబీవీ అడ్డువారిపాలెం కొత్తవలస మండలంలో ఉన్నటువంటి కేజీబీవీ స్కూల్లో, అది G+1 బిల్డింగ్లోని
పై అంతస్తులో అనగా ఒకటో ఫ్లోర్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్లో స్టోర్ చేసినటువంటి సుమారు 280 పరుపులు అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలోని మంటలతో పాటు పొగలు విపరీతంగా ఉండడం జరిగింది. అయితే ఈ కాల్ మనకి మన స్టేషన్కి సుమారు 3:36 గంటలకి ఆ స్కూల్ టీచర్ వాళ్ళు సిబ్బంది ఇవ్వడం, వెంటనే మేము స్పందించి అగ్ని ప్రమాద స్థలానికి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, టీచర్స్ని ముందుగా సురక్షిత ప్రదేశానికి షిఫ్ట్ చేయడం జరిగింది. బహుశా అగ్ని ప్రమాదం అనేది ఎలక్ట్రికల్ ఆరిజిన్ వల్ల, విద్యుత్ మూలం వల్ల జరిగిందని మేము ప్రాథమికంగా అంటే చూసిన ఇక్కడ సోర్సెస్ బట్టి మేము ఊహించడం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకి ఎటువంటి చిన్న హాని కానీ జరగలేదు. సార్, నేను రోటరీ క్లబ్ వాళ్ళు మాకు 280 మ్యాట్రిసెస్ ఇచ్చారు నేను సాయంకాలం. అయితే అవి మాకు సెప్టెంబర్లో వాళ్ళకి డొనేషన్ చేస్తామనేసరికి మేము ఒక రూమ్లో స్టోర్ చేయడం జరిగింది. ఆ రూమ్లో అనుకోకుండా తెల్లారి ఏకోజామున అవి మంటలు రావడం గమనించి మేము వెంటనే ఫైర్ స్టేషన్ చేసాం సార్. చేసిన తర్వాత అవి ఆపడం జరిగింది. ప్రమాదం అయితే ఎవరికి ఏమీ జరగలేదు సార్. మ్యాట్రిసెస్ మాత్రం పాడైపోయి సార్. గత 6 నెలలుగా జోన్లో గల సమస్యలపై అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడం వలన ఆఖరి అస్త్రముగా సమ్మె నోటీస్ ఇవ్వడంతో యాజమాన్యం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిందని, ఇది కార్మిక విజయమని NMUA జిల్లా కార్యదర్శి PG రాఫెల్ పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గల యూనియన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అభినందన సభకు విచ్చేసిన రాఫెల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన మీదట నూతనంగా విజయనగరం జోన్ ఈడీగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి చొరవ తీసుకున్నారన్నారు. సోమవారం సాయంత్రం చర్చలకు పిలిచి 100 రోజులుగా అనకాపల్లి డిపోలో సస్పెండ్ కాబడిన కండక్టర్ MS నారాయణను తిరిగి అదే డిపోలో పోస్టింగ్ ఇవ్వడానికి అంగీకరించడం జరిగిందన్నారు. అంతేకాకుండా సాలూరులో సస్పెండ్ చేయబడిన డిపో కార్యదర్శి శేఖర్కి కూడా అదే డిపోలో డ్యూటీ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అన్ని జోన్లలో కూడా అమలవుతున్నటువంటి 1/2019 సర్క్యులర్ విజయనగరం జోన్ వచ్చేసరికి అధికారులు అలక్ష్యం వల్ల 1/2019 సర్క్యులర్ అమలు చేయక మరలా ఇక్కడ ఏదైతే పాత పద్ధతిలో మరి సస్పెన్షన్స్, రిమూవల్స్ ఏదైతే తీవ్రంగా జరుగుతున్నాయో వాటి మీద రకరకాలైనటువంటి పోరాటాలు చేశాం. 2 రోజులు ఎర్ర బ్యాడ్జీల కార్యక్రమం, తర్వాత నల్ల బ్యాడ్జీలతో నిరసన ధరలు చేశాం. 2 రోజులు నిరే ఫాస్ట్ పెట్టాం, చెల్లో కలెక్టరేట్ పెట్టాం. ఇవన్నీ కూడా యాజమాన్యం లొంగలేనటువంటి పరిస్థితుల్లో, మరి తప్పని పరిస్థితుల్లో సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు అలాగే గౌరవ ACL వారు పిలిచి యాజమాన్యంతో మేము మాట్లాడతాం, సమ్మెలోకి వెళ్ళొద్దని చెప్పడం, మరి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సమ్మెలోకి వెళ్లకుండా మరి ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని మరి మా యొక్క కార్మికులందరూ కూడా సక్సెస్ చేయడం, ఆ తర్వాత దాన్ని పరిశీలన అంతా చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి గౌరవ ఈడీ గారు బ్రహ్మానందరెడ్డి గారు పిలవడం, మరి సోమవారం సాయంత్రం ఏదైతే ఉందో మరి చర్చలకు పిలిచి మరి 1/2019 సర్క్యులర్ ని అన్ని జోన్లలో ఉన్నటువంటి విధంగా ఈ జోన్ లో కూడా అమలు చేస్తామని లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వడం జరిగింది. ఇది కార్మికులు సంపాదించినటువంటి గొప్ప ఘన విజయం. ఈ 1/2019 సర్క్యులర్ ఎందుకు కావాలంటే అందులో ఉన్నటువంటి ప్రతి గైడ్ లైన్ కూడా కార్మికుని ఎక్కడ సస్పెండ్ చేయమని గానీ, రిమూవ్ చేయమని గానీ ఎక్కడా కూడా లేదు. పాయింట్లు వేసేటువంటి విధానమే ఉంది. అంచేత కార్మికుడు వెంటనే సస్పెండ్, రిమూవ్ లేనటువంటి ధైర్యంగా ఉద్యోగం చేయగలిగినటువంటి సర్క్యులర్ 1/2019 సర్క్యులర్. దానికోసం అంతవరకు పోరాటం చేశాం. మరి ఇప్పుడు యాజమాన్యం దాన్ని మరి గౌరవ ఈడీ గారు మరి ఏదైతే మరి అన్ని జోన్లలో ఎలాగైతే అమలు జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే అమలు జరపడం, మరి అలాగే 100 రోజులు పైబడి మరి అనకాపల్లి డిపోకి సంబంధించినటువంటి కండక్టర్ గారు 1/2019 సర్క్యులర్ దాటి ఆయన సస్పెండ్ చేయడం, మరి 100 రోజుల తర్వాత మన లిఫ్ట్ ఇచ్చి అదే డిపోలో పోస్టింగ్ ఇచ్చి ఆ 100 రోజుల యొక్క ఆ కాలానికి ఆయనకి ఎటువంటి పనిష్మెంట్ లేకుండా లీవ్ ఆన్ డ్యూటీ ఇవ్వడం జరిగింది. ఇది కార్మికుడు సాధించినటువంటి విజయం. అలాగే ఎస్కాట్ డిపో సాలూరుకి సంబంధించి మా సెక్రటరీ గారిని సస్పెండ్ చేయడం, మరి ఆయనకు కూడా లీవ్ ఆన్ డ్యూటీగా ఇచ్చి అదే డిపోలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నేషనల్ మజ్దూరిని సాధించినటువంటి విజయాలు. మరి అంచేత ఈ విజయాలు సాధించినందుకు గౌరవ ఈడీ గారికి కృతజ్ఞత తెలియజేయడానికి, అలాగే మా ముందుండి నడిపించినటువంటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రమణ
రమణారెడ్డి గారికి. ఏవైతే మరి ఉద్యమాలు చేశామో ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యారు. దానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ యొక్క మరి మహిళా సోదరీమణులకు, మహిళా సోదరులకు, గ్యారేజ్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా వంగర మండలం కొత్త మరువాడ గ్రామంలో 9 ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు పొలాలకు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఇదే మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగులు పంటలు ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు పొలాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఉండడంతో అధికారులు స్పందించి దారి మళ్లింపు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఏనుగులను కవ్వించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల చదరంగం పోటీలు బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న మెసానిక్ టెంపుల్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పోటీలకు వచ్చిన క్రీడాకారులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల చదరంగం పోటీలు విజయనగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో దేనినైనా సాధించగలరు అనే నమ్మకాన్ని కల్పించారన్నారు. మానసిక ధైర్యం ఉంటే దేనినైనా సాధించగలమని నమ్మి దేశం నలుమూలల నుంచి వచ్చి పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆడి అంతర్జాతీయ పోటీలకు వెళ్లి పతకాలు సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ సీఈఓ కేవి జ్వాలాముఖి మాట్లాడుతూ ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 150 మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు అంతర్జాతీయ పోటీలకు వెళ్లనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బిటర్లు, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోజు 5th నేషనల్ స్పెషలీ డిసేబుల్డ్ ఛాంపియన్షిప్, చెస్ ఛాంపియన్షిప్ అనేది మెసానిక్ లాడ్జ్ లో విజయనగరంలో జరగటం చాలా సంతోషం అనిపిస్తుంది. నేషనల్ ఛాంపియన్షిప్ అనేది 14 స్టేట్స్ నుంచి, భారతదేశంలో 14 స్టేట్స్ నుంచి వచ్చారు. అరౌండ్ 106 పీపుల్ అనేది చెస్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ నేషనల్స్ తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అనేది జూలైలో వచ్చే నెల గోవాలో ఉంది. అయితే ఇక్కడి నుంచి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు గోవాలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ రోజు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఫిజికలీ స్పెషలీ ఛాలెంజ్ స్పోర్ట్స్ మెన్ కోసం జియో నంబర్ 4 అని తెచ్చారు. వాళ్ళకి 3% రిజర్వేషన్ జాబ్స్ లో కూడా ఉంటుంది. విశాఖపట్నంలో 22 ఏకర్స్ 22 ఎకరాలు ప్రత్యేకంగా ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ కోసం మన ప్రభుత్వం కేటాయించడం చాలా సంతోషం. మొత్తం వరల్డ్ వైడ్ లో కూడా మనం సంతోషంగా, గర్వంగా 22 ఏకర్స్ సెపరేట్ గా వాళ్ళ కోసం పెట్టాం అనేది మనం ఎంతో గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాసేపు విరామం. అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
విజయనగరానికి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ గత ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. రాజశేఖర్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ మేరకు బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అంబడి సత్రం వద్ద ఉన్న ప్రెస్ క్లబ్లో జిల్లాకు చెందిన జర్నలిస్టు సంఘాల సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. నిత్యం తమతో పనిచేసే తోటి సహకరుని అకాల మరణం తమనెంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో జర్నలిజం రంగంలో పనిచేస్తున్న అందరి ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాజశేఖర్ కుటుంబానికి ప్రతి ఒక్కరూ సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. వీడియో జర్నలిస్ట్ అయినటువంటి రాజశేఖర్ మనకి అందరంత దూరంలో వెళ్ళిపోవడం అనేది మనకి చాలా బాధాకరం. నిన్న మొన్నటి వరకు కూడా మన మధ్యన తిరుగుతూ మనతోటే ఉంటూ సుదీర్ఘకాలం పాటు మీడియాలో పనిచేస్తున్నటువంటి మన తోటి మిత్రుడు అనేది అకాల మరణం అనేది మనకైతే తీరంగా చెప్పుకోవచ్చు. మన విజయనగరం జిల్లాలో కానీ మన విజయనగరం జిల్లా కేంద్రంలో కానీ మనం అందరం కూడా ఒకే కుటుంబంలో ఉంటున్నాం. అందరూ కూడా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే, ఎవరికైనా సరే ఉన్న కొద్ది మందిలో అయినా సరే ఒకరినొకరు ఆదుకుంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకే కుటుంబంలో మనం అంతా వెళ్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి వీడియో జర్నలిస్ట్గా రాజశేఖర్కి అపారమైన అనుభవం ఉంది. ఎన్నో సంస్థల్లో పనిచేశారు. ఎంతోమందికి అందరితో కూడా సీనియర్లను అందరినీ కూడా అన్నాన్ని పిలుచుకుంటూ అలాగే అందరితోటి కూడా సైక్యంగా మిగతా తోటి వీడియో జర్నలిస్టులతో కానీ రిపోర్టర్లతో కానీ ఎంతో గౌరవ మర్యాదలతో ఉంటూనే మన మధ్య ఉండేవాడు. రాజశేఖర్ ఆత్మ ఎక్కడున్నా సరే ఆయన మనసు మా ఆత్మకి శాంతి చేయగలను కోరుకుంటూ చాలా తీసుకుంటాం. మీడియా అన్నది ప్రతి ఒక్కరికి కూడా మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైన ఒత్తిళ్ళు ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి రాత్రి పగలు పనిచేయడం వల్ల ఇక సరైన టైంకి తిండి నిద్ర లేకపోవడం వల్ల బాగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆ ఒత్తిడిని జయించాలంటే సరైన టైంలోని సరైన వైద్యము, తర్వాత బీపీ అది చెక్ చేసుకొని ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరి ఈ సందర్భంగా నేను మరణించినందుకు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబానికి మీడియా మిత్రులందరం మంచి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అదేంటో కానీ జర్నలిజం అంటేనే ఒక ప్రశ్న. జర్నలిస్టులు అందరూ ప్రశ్నతోనే మొదలు పెడతాను కానీ మన జీవితాలు ప్రశ్నగానే మారిపోతున్నాయి. ఇది ఒక తార్కాణం రాజశేఖర్, నా మిత్రుడు రాజశేఖర్ తరగతి జీవితం కూడా. ఈ సందర్భం రాజశేఖర్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. నాతో కూడా టీవీ5లో పనిచేశాడు రాజశేఖర్ వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం. ఎందుకంటే ఎక్కడ ఈగోస్ ఉండేవి కాదు. నాకు కెమెరా అంటే ఇష్టం. రాజశేఖర్కి నా సిగ్నేచర్ షాట్స్ తీసుకుంటాను. రాజశేఖర్ అంటే నాకు హెల్ప్ చేసేవాడు, కెమెరా నేర్పించేవాడు. అంత కొలిగ్గా మేము పనిచేసాం. నాకు 1 వీక్ క్రితం ఫోన్ చేశాడు, సార్ కొంత ఇబ్బంది మిస్సెస్ హాస్పిటల్ అయిందని చెప్పాడు కానీ ఈయన హెల్త్ బాగోలేదని సంగతి కూడా నాకు తెలియదు. ఇట్లా జరిగింది. రాజా బాగానే ఉన్నాడు కదా, మిస్సెస్ ఒంట్లో బాగాలేదు నాకు చెప్పాడు. కేజీఎస్లో జాయిన్ చేసాడు. లేదు ఇలా జరిగింది. రాజా ఫ్యామిలీ ఏం కావాలి. అది మనందరం ఒకరి శక్తి అనేది అద్భుతమైన శక్తి. మన జర్నలిజం అందరం కలిస్తే మహా అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీని కొంతైనా చేయగలం. మనందరం కలిసి రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉండి ఆ పిల్లల చదువు బాధ్యతలు, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఆర్థిక సహకారం అందించగలిగితే నిజంగా రాజా ఆత్మ శాంతిస్తుందని అనుకుంటున్నాం. రాజా మృతి చెందలేదు. ఈ కెమెరామెన్ భుజాల మీద కెమెరా ఉన్నంతకాలం రాజా మనతోనే ఉంటాడు. మన జోబిలో పెన్ ఉన్నంతకాలం రాజా మనతోనే ఉంటాడు. అందరికీ ధన్యవాదాలు. రాజా నాకు హెచ్ఎంటీవీలోని పరిచయం. ఆ పరిచయం అయినప్పుడు హెచ్ఎంటీవీలో నేను జాయిన్ అయిన తర్వాత కెమెరామెన్గా రాజాని పంపించడం జరిగింది. ప్రారంభ కాలంలో ఏదైతే జిల్లాకు సంబంధించిన ఇన్పుట్ కావాలో అవన్నీ కూడా రాజాయే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి, రాత్రి అప్పుడు మన నెట్వర్క్ అప్పుడు ఆఫీస్ కూడా ఏర్పాటు అవ్వలేదు.
రాత్రి 12 గంటలకు ఖాళీ ఉంటే ఆ 12 గంటలకి మొత్తం అంతా కూడా మేము తీసిన ఫీడ్ అంతా కూడా అప్లోడ్ చేసేవాడు. అది తెల్లారుజాము 3-3:30 అయ్యేది. మళ్ళీ మరుసటి రోజు వేరే అసైన్మెంట్ వస్తే మళ్ళీ దానికి వెళ్దాం అనేది. అంటే రాజా చాలా క్రియాశీలంగా పనిచేసేవాడు. హెచ్ఎంటీవీ లాంచ్ అయింది, ఇక న్యూస్ 24 అవర్స్ న్యూస్ ఛానల్ పర్ఫెక్ట్గా నడుస్తుందని టైంలోనే వాడు నేను ఇది చేయలేనని చెప్పేసి అని మానేయడం జరిగింది. కష్టపడ్డ కాలం అంతా శ్రమించాడు. కరెక్ట్గా కొంత టైం తీసుకునే టైము నాతో పనిచేసే టైంలోనే తను నేను చేయలేనని కరెక్ట్గా మానేయడం కొంత బాధ. వాస్తవానికి వాడు కెమెరామ్యాన్ కన్నా అన్నదమ్ముల అనుబంధమే మా మధ్య ఉండేది. ఎందుకంటే సురేష్ గారు, జస్వంత్ గారు ఎవరు నాతో పనిచేసిన మా ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ తోటి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీతో నాకు కూడా అంతే అటాచ్మెంట్ ఉంటుంది. అకాల మరణానికి ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. రాజా ఆకస్మికంగా మృతి చెందడం విజయనగరంలో ఉండేటటువంటి జర్నలిస్టులు కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వెలితి అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే వారి కుటుంబానికి ఇతోధిక సహాయం అందించడానికి ఇప్పటికే నగరంలో ఉండేటటువంటి చాలామంది జర్నలిస్టులు ముందుకు వచ్చారు. మరి కొంతమంది కూడా స్నేహపూర్వకమైనటువంటి సహకారాన్ని ఆ కుటుంబానికి అందించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా ప్రెస్ క్లబ్లో, విజయనగరం ప్రెస్ క్లబ్లోనే ఈ రకమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమం మిత్రులు నిర్వహించడం అభినందనీయం. కెమెరామ్యాన్ కన్నా ఒక బ్రదర్గానే నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి రాజా నాకు పరిచయం. ఈ ఊరిలో నాకన్నా రాజా ఇక 3-4 సీనియర్ కెమెరామెన్స్ ఉన్నారు. వారితో పాటు రాజా కూడా అంటే వీళ్ళు అన్నీ అని ఎప్పుడు అనేవాడు. ఎప్పుడు నేనైతే అదే కెమెరామ్యాన్ ఎప్పుడు చూసేవాడిని కాదు, బ్రదర్గా అనుకునేవాడిని. బట్ ఏంటంటే ఎప్పటికప్పుడు తనకి ఏమైనా సలహాలు మ్యాక్సిమం నేను ఎవరికైనా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంటాను. అలాంటి కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా చేశాను నేను. బట్ కొన్ని అలాగా రాజాతో గడిపి చాలాసార్లు చేసాం. ఇన్నాళ్ళు సడన్గా రాజా అయ్యాడనే విషయం తెలిసి నాకు చాలా ఇదైంది. ఈ సందర్భంగా రాజాని కోల్పోయినందుకు చాలా ఇదవుతున్నాను. ఈ సాడ్ న్యూస్ విని చాలా అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యాం. అయితే ప్రస్తుతం చూస్తే చాలా నాకు తక్కువ పరిచయం అసలు. అంతట్లోనే ఎప్పుడైనా అందరూ సాయానికి ముందుండే వ్యక్తి అసలు ఒకరు ప్రాణం నిలబెట్టాడు. అలా ఎవరు ఆయన రిపోర్టరు తాలూకా సురేష్ పాపం మనం ఈయన ఇలా చూస్తామని అనుకోలేదు. విజయనగరం వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఛానల్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాతో మహా న్యూస్లో రాజాతో జర్నీ దాదాపు 20 సంవత్సరాల వరకు చేశాను. అయితే నాకు విజయనగరం జిల్లా కొత్త కావడం, కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కొంతవరకు తెలియకపోయినా మన మిత్రులను అడిగినా చెప్పేవాళ్ళు. కానీ రాజా మాత్రం అనే నీకు ఎందుకని నేను ఉన్నాను, ఏ నెంబర్ కావాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలని ఒక విధంగా నాకు ఒక సోదరులాగా నాతో పనిచేసాడు. అయితే నాకు ఇప్పుడు కూడా సార్ అనేవాళ్ళు, కాదు రాజా నాకు అన్నాను చాలు అని చెప్పేసి. అంటే గౌరవం ఇవ్వడంలో అయితే రాజా నాకు పర్సనల్గా మనం పక్కన పెడితే మాత్రం వృత్తిపరంగా అయితే మాత్రం చాలా వరకు ఆయన ఒక సిస్టంగా ఉన్నాడు. అయితే ఆ నేపథ్యంలోనే ఆయనతో మాత్రం జర్నీ చేశాను, చాలా హ్యాపీ అయ్యాను. అయితే ఏంటంటే రాజా మరణం అయితే బాధను కలిగిస్తుంది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాను. మరోవైపు రాజా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా రాజం పట్టణంలో సచివాలయ సిబ్బంది ర్యాలీ చేపట్టి మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామలప్ప నాయుడుకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు, రేషనలైజేషన్కు సంబంధించిన జీవో 5ను పునః పరిశీలించి సొంత మండలాల్లోనే పోస్టింగులు ఇచ్చేలా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంటు పే స్కేల్ అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పూరి జగన్నాథుని రథయాత్రకు భక్తుల సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఆర్టీసీ బస్సులు గురువారం సాయంత్రం 4 గంటలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బయలుదేరి భువనేశ్వర్, కోనార్క్, పూరి ఆలయాలను దర్శించుకొని తిరిగి 28వ తేదీ ఉదయం 6 గంటలకు విజయనగరం చేరుకుంటారన్నారు. 2,500 రూపాయల టికెట్ ధరతో ప్రత్యేక సూపర్ లగ్జరీలు బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం పరిసర ప్రాంత ప్రయాణికులు మరియు భక్తులకు ఆర్టీసీ వారి విజ్ఞప్తి. ఈ నెల 27వ తారీఖున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఒరిస్సాలోని పూరిలో జగన్నాథ స్వామి తాలూకా రథయాత్ర ప్రారంభోత్సవం జరుగుతుంది. 27వ తారీఖున స్వామివారిని గుడి నుంచి వేరే గుడికి తీసుకెళ్లడం జరుగుద్ది. అక్కడ 10 రోజుల పాటు పూజ పునస్కారాలు అవి పెద్ద ఎత్తున జరిగిన తర్వాత వచ్చే ఏకాదశి నాడు స్వామిని తిరిగి ఒరిజినల్ పెద్ద గుడికి తీసుకురావడం జరుగుద్ది. ఈ 27వ తారీఖున మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ఏకాదశి నాడు జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా అక్కడ జరగడం జరుగుతుంది. ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు చాలా భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. వారందరూ సౌకర్యార్థం మన ఏరియాలో ఉన్నటువంటి భక్తుల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లే నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడానికి నిశ్చయించుకుందండి. 26వ తారీఖు నాడు ఇక్కడ బయలుదేరుతాం. 26వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి మనం భువనేశ్వర్, కోనార్క్, పూరి ఈ 3 భువనేశ్వర్ లో దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు చూపించి అక్కడి నుంచి కోనార్క్ తీసుకెళ్లి కోనార్క్ నుంచి పూరి తీసుకొచ్చి రథయాత్ర అయిన తర్వాత 27వ తారీఖు రాత్రి మళ్ళీ అక్కడ బయలుదేరి 28వ తారీఖు ఉదయం కల్లా తిరిగి విజయనగరం తీసుకురావడం జరుగుతుందండి. ఈ 2 రోజుల తలక యాత్రకు గాను మనం 2,500 బస్ ఛార్జీగా నిశ్చయించడం జరిగింది. సూపర్ లగ్జరీ బస్సు, కొత్త బస్సు, పుష్ బ్యాక్ సీట్లతో 2x2 సీట్లతోటి మనం ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని విజయనగరం పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకొని జగన్నాథ స్వామి రథయాత్రను కలారా వీక్షించి స్వామి దర్శనం చేసుకుని వస్తారని ఆశిస్తున్నాం. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నివసిస్తూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలం నుండి చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు అమలు చేస్తారని వీఆర్పీలు ఆశించామన్నారు. కానీ గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు 3 ఏళ్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పే స్కేలు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. మన రాష్ట్రంలో కూడా పే స్కేలు అమలు చేయాలని, లేని ఎడల తమ ఉద్యమాన్ని దశలవారీగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప వీఆర్ఎల్ జీవితాల్లో మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. మంత్రులు మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ వీఆర్ఎల్ తాలూకు జీవితాల్లో మార్పు మాత్రం ఎక్కడ రాలేదు. అందుకని గత 8 ఏళ్ళ నుంచి అనేక రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వీఆర్ఎల్ తాలూకు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. మరి కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వీఆర్ఎల్కు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోసం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మోసం చేసే పరిస్థితిలో ఉంది. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు వీఆర్ఎల్కి సంబంధించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2023లో 16,750 మంది వీఆర్ఎల్ని రెగ్యులర్ చేస్తూ పే స్కేల్ అమలు చేసి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చి వాళ్ళకి సముచితమైన స్థానాన్ని ఇచ్చింది. మరి మన రాష్ట్రంలో కూడా పే స్కేల్ అమలు చేసి అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నామినల్గా చాలామంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలని ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి మీరే కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ఎల్ ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు మారుతున్నా సరే ఎటువంటి కృషి చేయడం లేదు. కాబట్టి వీఆర్ఎల్ని ఆదుకోవాలని చెప్పేసి, వీఆర్ఎల్ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఈరోజు టీఏడిఏలు ఇవ్వడం లేదు. భూ సర్వేలు చేస్తే భూ సర్వేల్లో 1,000 కిలోమీటర్లు వెళ్తున్నా సరే వాళ్ళకి ఏమీ ఆదుకోవడం లేదు. కాబట్టి
కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో ఏదైతే అక్కడ ఉన్న ప్రభుత్వం మొత్తం VRL అందరికీ పే స్కేల్ అమలు చేస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయరు? మరి ఆంధ్రప్రదేశ్లో VRL లేరా అంటే ఈరోజు ఈ VRL పట్ల కపట ప్రేమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యింది, ఇప్పుడు చేసిన సమస్య స్పష్టం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో చెక్ పెట్టొచ్చన్న వైద్యాధికారి డాక్టర్ భాస్కరరావు. మన్యం జిల్లాలో విజయవంతమైన యాంటీ లార్వల్ ఆపరేషన్. విజయనగరం జిల్లాలో హల్చల్ చేస్తున్న గజరాజుల గుంపు. రైతులు పండించిన పంటలు ధ్వంసం, ఆదుకోవాలంటూ రైతుల వేడుకోలు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ CITU ఆందోళన. తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్. MM న్యూస్ సమాప్తం. నమస్కారం.